హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈజీగా ఒక హాఫ్ కేజీ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ డిజైన్తో చాలా ఈజీగా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసి అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును వేసుకోండి. 1/3 కప్ వరకు షుగర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనకి ఈ కర్డ్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా విస్క్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మరలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు కోకోవా పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జల్లించేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. అదేవిధంగా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ నేను 6 ఇంచ్ స్క్వేర్ మౌల్డ్ని తీసుకున్నాను. ఆల్రెడీ బటర్ పేపర్ని అరేంజ్ చేసుకున్నానండి. ఈ విధంగా కేక్ బ్యాటర్ అంతా వేసుకొని దీంట్లోకి ఒకసారి బాగా టాప్ చేసేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్యాప్ చేసుకుని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ క్లీన్గా వస్తే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు. దీన్ని ఇప్పుడు కంప్లీట్గా కూల్ చేసేసుకొని విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం మరలా వెనీలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే లో స్పీడ్లో విప్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత మీడియం టు హై స్పీడ్లో ఉంచుకొని బాగా విప్ చేసుకుంటే స్టిఫ్ పీక్స్ అనేవి వస్తాయండి. చూస్తున్నారు కదా, మన పర్ఫెక్ట్ అయిన క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మన కేక్ కూడా ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఈ కేక్ని అయితే ఫ్రాస్టింగ్ చేసుకుందాము. ఇలా 2 లేయర్స్ అయితే నేను ఈ కేక్ని కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక టర్న్ టేబుల్ పైన కేక్ బోర్డ్ని ఉంచి ఫస్ట్ లేయర్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ని అయితే అప్లై చేస్తున్నాను. షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తే మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. పైన విప్పింగ్ క్రీమ్తో కోట్ చేస్తున్నాను. ఈ కేక్ ఇంకా మరింత టేస్టీగా ఉండడం కోసం దీనిపైన నేనైతే చాక్లెట్ గనాష్ని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను చాక్లెట్ గనాష్ ఏ విధంగా చేసుకోవాలనేది. కొద్దిగా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ పీసెస్లో హాట్ మిల్క్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి ఈ చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, విప్పింగ్ క్రీమ్ ఇంకా గనాష్ అనేది మిక్స్ అయిపోయి చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. కావాలంటే మీరు విడిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మర్చిపోయి నేను విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తాను కొద్దిగా. తర్వాత ఈ విధంగా షుగర్ సిరప్ని అయితే అప్లై చేసుకొని ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని అయితే కోట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేసుకొని ఇలా చేసుకోవడం వలన మనకి ఫ్రాస్టింగ్ అనేది చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మెథడ్లో మీరైతే ట్రై చేయండి. కొత్తగా చేస్తున్న వారైతే ఇదంతా స్ప్రెడ్ చేయడానికైతే చాలా ఈజీగా ఉంటుందండి విప్పింగ్ క్రీమ్ని కేక్ అంతా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైనల్ ఫినిషింగ్ అయితే నేను ఒకేసారి చేసేస్తున్నానండి.
మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియో అయితే చూడవచ్చు. ఈ ఛానల్లో అన్ని బేకింగ్ వీడియోసే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఫినిషింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత మిగిలిన గనాష్ని ఇలా మిడిల్లో అయితే నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాక్లెట్ గనాష్ అనేది చాక్లెట్ కేక్కి చాలా ఇంపార్టెంట్ అండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చాక్లెట్ గనాష్ని యూజ్ చేసి కేక్ చేస్తే. ఇప్పుడు నేను ఈ విధంగా చుట్టూ కూడా డిజైన్ అయితే వేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు వేసుకోండి. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా కూడా చాలా ఈజీగా డెకరేట్ చేసేస్తారు ఈ డిజైన్ అయితే. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంది. కింద బార్డర్ కూడా సేమ్ ఇదే నాజల్తో నేను ఇలా వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు చాక్లెట్ని గ్రేట్ చేసుకున్నాను. ఇది కూడా డార్క్ చాక్లెట్ కాంపౌండేనండి. ఇలా పైన అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. చాక్లెట్ గనాష్తో పాటు చాక్లెట్ కూడా వేసుకుంటే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైనల్గా నేను చెర్రీస్తో అయితే డెకరేట్ చేస్తున్నాను. చాలా చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసాం కదండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని మాత్రం కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలా అనిపించిందనే విషయం. మిడిల్లో కూడా ఈ విధంగా చెర్రీస్తో అయితే డెకరేట్ చేశాను. సిల్వర్ కలర్ షుగర్ బాల్స్ అయితే డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీ అయినా టేస్టీ అయినా ½ కేజీ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇంట్లోనే ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.